అందరికి నమస్కారం అండి. మన ఈ ఛానల్లో సినిమా పాటల్ని కీబోర్డ్పై ప్లే చేస్తానండి. సినిమా పాటలతో పాటుగా భక్తి భజన పాటలండి, మరియు కీబోర్డ్ కానీ హార్మోనియం కానీ కొత్తగా నేర్చుకునే వారి కోసం లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అని చెప్పి చేశానండి. నిన్నంటే డేట్ అది నిన్న 15వ తారీఖు అండి. నిన్న 15వ తారీఖు ఏప్రిల్ నెల 2020 సంవత్సరం చేశానండి. ఈరోజు లెసన్ 5 చేస్తున్నానండి. ఏంటంటే లెసన్ 5 కదా. కీబోర్డ్పై మనం ప్లే చేసే ముందు పాటలు అన్నీ కూడా తెల్ల మెట్లే రావాలంటే ఏం చేయాలి? మనము నల్ల మెట్లు రాకుండా కేవలం తెల్ల మెట్లు ఉపయోగించే చేయాలి. అలా అని చెప్పి రాగం మారకూడదు. దాని యొక్క రాగంలో మనం ఏ రాగం కోరుకున్నామో ఆ రాగంలో ఉంటూ శృతి మాత్రం మార్చుకుంటే మనకు సరిపోతుందండి. ఓకేనండి. అయితే చూడండి, నేను చేత్తో రాశానండి. ఎందుకంటే ఎప్పుడైనా మనిషి అనేవాడు మనుషులు అంటే జంతువులు, భూమిపై పుట్టిన ప్రతి ప్రాణులు కూడా సహజంగా ఉండాలండి. సహజంగా నివసించాలి, సహజంగా ఉండాలండి. ఇదేంటంటే ఇప్పుడు సహజం ఇది. ఓకేనండి. కీబోర్డు మరియు హార్మోనియంపై తెల్ల మెట్లు అంటే వైట్ కీస్ లేదా వైట్ స్వరాలతోనే పలికించగలిగిన రాగాలలో మనం ఎక్కువగా ఉపయోగించే రాగాలలో కొన్నింటిని ఎన్నుకొని కేవలం తెల్ల మెట్లు అంటే వైట్ కీస్ పైనే కొన్ని రాగాలను మీకు వివరించబోతున్నాను. ఎందుకంటే కీబోర్డు కొంతవరకు నేర్చుకున్న వారికి పాటలు ప్లే చేయాలంటే చేసే పాట అన్ని మెట్లు తెల్లవై ఉంటే ఆ పాటను కీబోర్డుపై వారు చాలా సులభంగా ప్లే చేయవచ్చు అని నేను ఆలోచించి ఈ విధంగా తయారు చేశానండి. తర్వాత మిగిలిన బాగా ప్రాచుర్యం పొందిన ముఖ్యమైన రాగాలను కూడా నేను త్వరలోనే తయారు చేసి మరొకలా చెప్తానండి. అయితే నిన్న క్లాసులో నేను ఇవి చెప్పానండి. ఇవి చెప్పాను. 8వ మేకత్వ రాగం, సింధుబేర రాగం, అవన్నీ బయట రావాలంటే శృతి 3 వాయిన్స్ ప్లే చేయాలి. తర్వాత 20వ రాగం, నడవేర రాగం కూడా చేశానండి. చూడండి, కానీ నేను ఇవన్నీ చెప్పానండి. మీకు క్లాస్ కావాలంటే నా వీడియోలో నా ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో చూసుకుంటే మొత్తం వస్తాయండి క్లాసులన్నీ. ఇవన్నీ చేశానండి నిన్న. ఈరోజు చేస్తాను. ఈరోజు నేను చేసానండి. మొత్తం ఏంటంటే ఇవి ఎత్తరాలండి. ఇవన్నీ సంపూర్ణ రాగాలండి. సంపూర్ణ రాగాలు లేదా మెరగత్రాలు చేశానండి. ఈరోజు మాత్రం ఏ రాగాలండి? ఇవి జన్య రాగాలండి. ఏంటివి? జన్య రాగాలు చేస్తున్నానండి. వాటిలో ఇంపార్టెంట్ అయినట్టు మోహన్ రాగం, తర్వాత శివరంజన్ రాగం, మధ్యమావతి రాగం, రేవతి రాగం, హిందువుల రాగం. ఇవన్నీ కూడా మనకి మోహన్ రాగం అంటే మన హిందువుల రాగం అంటే ఎలా ఉంటుందండి? ఎలా వస్తున్నాయి? బ్లాక్ వైట్ వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఏంటిది? మధ్యమావతి రాగం బ్లాక్ వచ్చింది. తర్వాత రేవతి తీసుకోండి, రేవతి రాగం. ఇలా బ్లాక్ కీస్ రాకుండా కేవలం ఓన్లీ వైట్ కీస్తోనే మనము రాగాల్ని చేసుకోవచ్చు. నేను అలా చేశానండి ప్రయోగం. నా ప్రయోగం బాగుందని మీకు అనిపిస్తే మొత్తం ఛానల్ చూడండి, నేను చెప్పేది మొత్తం వినండి దయచేసి. ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను చెప్పే మాటలు ప్లస్ చేసే చేతలు రెండు కలిపితేనే అది ఒక క్లాస్ అయిపోతుందండి. ఎక్కడైనా నేను చూడండి, మీరు అది స్కూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్లాస్ కావచ్చు, చెప్పే మాటలు వినాలి, వాళ్ళు చేసే చేతలు చూడాలి. రెండు కలిపితేనే మనకు బాగుంటుంది. అంతేగాని మన మాటలు వినకుండా ఓన్లీ క్లాస్ మనకు అర్థం కాదండి. కాబట్టి థియరీ ఉండాలి ప్లస్ ఇది ఉండాలన్నమాట. అయితే ఈ రాగాలలో మనము బ్లాక్ కీస్ వాడకుండా కేవలం ఓన్లీ తెల్లమెట్టు మాత్రమే వాడాలండి.
కాబట్టి శృతి మారుతుంది. శృతి మార్చుకొని చేసుకోవాలండి. మోహన రాగం శృతి 1లో 4లో 5లో బయటికి వస్తాయండి. నెక్స్ట్ ఏదండి, ఇది శివరంజన రాగం అండి. ఇది శివరంజన రాగంలో శృతి 2లో మొత్తం బయటకు వస్తాయండి. నెక్స్ట్ మధ్యమావత రాగం శృతి 5 తీసుకుంటే మొత్తం బయటకు వస్తాయండి, బయట కళ్ళు వస్తాయి. నెక్స్ట్ రేవతి రాగం తీసుకుంటే శృతి 3 తీసుకుంటే మనకి మొత్తం కీస్ మొత్తం బయట వస్తాయండి. నెక్స్ట్ హిందోళ రాగం అండి. ఇది తీసుకుంటే శృతి 3 మరియు 6లో కూడా అన్ని కీసు బయట వస్తాయండి. కాబట్టి ఈ చెప్పే క్లాస్ జాగ్రత్తగా వినండి మీరు. శ్రద్ధగా వినండి, తీసేసి జాగ్రత్తగానన్నా పొరపాటైంది, కొంచెం వినండి. ఓన్లీ వైట్ కీస్ జన్య రాగం చూడండి. ఫస్ట్ ఏంటంటే మోహన రాగం చూడండి. ఫస్ట్ ఇది మోహన రాగము శృతి 1లో 4లో మరియు 5లో. ఈ యొక్క మోహన రాగంలో వచ్చే స్వరాలు మీరు చూడండి. ఆరోహణ క్రమంలో సా, రీటు, ఘాటు, పా, దాటు, సా. అవరోహణలో సా, దాటు, పా, ఘాటు, రీటు, సా. తెలుసు కండి. మేళకర్త రాగాలకేమో వెళ్ళేటప్పుడు సరి గమ పదని వస్తాయండి. వచ్చినప్పుడు కూడా సని దప్ప మగలు వస్తాయండి. అవి ఏంటి, అవి కాబట్టి సంపూర్ణాలు కాబట్టి. ఇవేంటివి, ఇవి ఓన్లీ జన్యరాగాలు కాబట్టి కేవలం అని రావండి. ఇందులో స్వరాలు 7 రావు, కొన్ని మిస్ అయిపోతాయి కాబట్టి. చూడండి ఇప్పుడు సారి గా పైలో మా పోయింది చూడండి, మా లేదు. దా నీ పోయింది చూడండి. ఇలా సారి గా మా లేదు, ఇలా నీ లేదు, అట్లా ఉంటాయి అన్నమాట. తర్వాత ఫస్ట్ చూద్దాం చూడండి. ఫస్ట్ మనం చూద్దాం మోహన్ రాగం చూద్దామండి. మోహన్ రాగం మోహన రాగం శృతి 1 సా, రీవన్ ఉండదు కాబట్టి రీటు, గావన్ లేదు కాబట్టి ఘాటు, అంటే సా రీ గా అయిపోయిందండి. తర్వాత సా అయిపోయింది, రీటు అయిపోయింది, ఘాటు అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుందండి, మా1 మా2. ఇందులో మా ఉందండి, లేదు కాబట్టి మా1 మా2 తర్వాత ఏమొస్తుంది, పా వస్తుంది. పా ఉంది కాబట్టి పా. తర్వాత దావన్ వస్తుంది. ఇందులో దావన్ ఉందని లేదు కాబట్టి దాటు. తర్వాత ఏమొస్తుందండి, నీ1 నీ2. ఇందులో ఉన్నాయండి, లేవు కాబట్టి ఏమంటే డైరెక్ట్గా సా. మరలా వచ్చేటప్పుడు సా ఉంది కండి, సా. నీ2 నీ1 లేదు కాబట్టి దాటు. దావన్ లేదు కాబట్టి పా. మా2 మా1 లేవు కాబట్టి ఘాటు. గావన్ లేదు కాబట్టి గావన్ లేదు కాబట్టి రీటు, సా. అంటే సా రీటు ఘాటు పా దాటు సా. అవరోహణలో సా దాటు పా ఘాటు రీటు సా. సరి గ పద సా సద పగరి సా. సరి గ పద సా సద పగరి సా. చూసారా, మొత్తం మనకి బయటకు వచ్చినాయండి, బ్లాక్ రాలేదు. అయితే ఇదే రాగానే మళ్ళా శృతి 1 వచ్చాకండి. అదే రకంగా శృతి 4 చూడండి. శృతి 4 అంటే 1 అంటే సి అండి, 4 అంటే ఎఫ్. 1 2 3 4 శృతి. దీన్ని సిడిఈఎఫ్ అంటాం, వెస్టర్న్లో ఎఫ్ అంటాం అండి. చూడండి, సా, రీ1 లేదు కాబట్టి రీ2, ఓకేనండి. తర్వాత గావన్ లేదు కాబట్టి ఘాటు. ఇప్పుడు వచ్చి మనకి సారీగా వచ్చాకండి. ఇప్పుడు మనకి మా1 మా2 ఉండదు కాబట్టి పా వచ్చింది కండి. దావన్ లేదు కాబట్టి దాటు.
నీ1 నీ2 ఉండవు కాబట్టి సా. చూసారా, మనం 4లో సా తీసుకుంటే శృతిలో మళ్ళీ ఇక్కడ పై స్థాయిలో కూడా సా మనకి సరిపోయింది. ఓకే, సారీ గా పద సా సాదా ప సారీ సాదా ప గరి సా. మనము ఇక్కడ దీన్ని సా అనుకోవాలండి. శృతి 4 కాబట్టి ఇది మనం దీన్ని శృతి సా అనుకోవాలి. దీన్ని సా అయినప్పుడు ఇదైనప్పుడు 1 సా, రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 ప, దా1 దా2 నీ1 నీ2 సా. ఓకేనా, సరిపోయింది. శృతి 4లో కూడా మొత్తం మనకి ఏమొచ్చినాయి, మొత్తం బ్లాక్స్ రాకుండా మొత్తం మనకి వైట్లు వచ్చినాయి కాబట్టి సారీ గా పద సా సాదా ప సాదా ప గరి సా. ఓకేనండి. ఇంకా శృతి 1 4 కాక శృతి 5 కూడా మనకి కీసు వైట్ వస్తుంది అన్నమాట. ఎలా చూడండి, శృతి 1 1:30 2 2:30 3 4 4:30 5. దీని వెస్టర్న్లో చూసుకుంటే సి సి షార్పు, డి డి షార్పు, ఈ ఎఫ్ ఎఫ్ షార్పు, జి. చూడండి, అప్పుడు ఇది సా అయిపోతుందండి. ఇది సా అయినప్పుడు రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 ప, దా1 దా2 నీ1 నీ2 సా. చూడండి, సరిపోయిందా. ఇక్కడ శృతి 5, ఇక్కడ శృతి 5. అంతేకండి. 1 2 3 4 5. 1 1 2 3 4 5. ఇక్కడ వస్తే 1 2 3 4. సరిపోయిందా. చూడండి, ఇప్పుడు మనం మోహన్ రాగాన్ని వాయిస్తాం. అన్నీ బయట కీసులు వస్తాయి. చూడండి ఎట్లా, మళ్ళా రాగం మారదండి, రాగమే మారదు. చూడండి, సా రీ1 లేదు కాబట్టి రీ2, గా1 లేదు కాబట్టి గా2 అంటే సారీగా. సరే అయిపోయిందిగా. తర్వాత మా1 మా2 ఉండదు కాబట్టి పా, దా1 లేదు కాబట్టి దా2, నీ1 నీ2లో కాబట్టి సా. అంటే సారీగా పద సా సాదా ప గరి సా. సారీగా పద సా సాదా ప గరి సా. ఇది మోహన్ రాగాన్ని మనం బ్లాక్ కీస్ వాడకుండా కేవలం వైట్ కీస్ ద్వారా వాడాలంటే శృతి 1 తీసుకోవాలి, లేదా 4 తీసుకోవాలి, లేదా 5 తీసుకుంటే మనకి అన్నీ వైట్లో వచ్చాయి. మీరు చూశారు కదా. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏ రాగం చూడండి. నెక్స్ట్ ఏ రాగం శివరంజన్ రాగము. శివరంజన్ రాగం అంటే ఇది మన దాసనారాయణ గారికి చాలా ఇష్టమైన రాగం అండి. ఈ రాగం అంట, ఈ రాగం దాసనారాయణ గారు డైరెక్టర్ వారికి చాలా ఇష్టం. దాదాపుగా ఈ సినిమాలలో శివరంజన్ రాగంలో పాట తప్పకుండా ఉంటుంది అనమాట. ఈ సినిమాలలో ఈ యొక్క రాగంలో పాట ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రేమాభిషేకం. ఈ ఇష్టమైన రాగాన్ని ఒక సినిమా పేరు తీశారండి. ఈ రాగం పేరే ఒక సినిమాగా తీశారండి. రైట్, చూడండి ఈ యొక్క రాగం చూడండి. శృతి 2 తీసుకోవాలండి. తీసుకుంటే మొత్తం వైట్లు వస్తాయి. అంటే డి. ఇది ఆరోహణ ఎట్లుంటాయండి ఇది రాగాలు, ఈ స్వరాలు సా రీ2 గా1 ప, దా2 సా. అవరోహణలో సా దా2 ప గా1 రీ2 సా. ఓకేనండి. చూడండి, అంటే మొదట అర్థం కావడం కోసం శృతి 1లో నేను చేస్తాను. చూడండి, ఈ యొక్క శివరంజన్ రాగాన్ని శృతి 1లో నేను ప్లే చేస్తానండి, ఎందుకంటే మీకు అర్థం కాదు కాబట్టి. సా ఎంతండి, శృతి 1 అంటే సి. సా రీ2, ఇదేంటిదంటే రీ1 కాబట్టి రీ2. తర్వాత గా1, ఎందుకంటే సా రీ1 లేదు రీ2
గావన్ అంటే సారీగా వచ్చింది కదా, సారీగా. తర్వాత గా అయిపోయింది, ఈవెన్ లేదు కాబట్టి ఇటు రాసాం, గావన్ ఇచ్చాం. ఘాటు ఉండదు కాబట్టి రాయట్లేదు, మనం చేయట్లేదు. మావన్ లేదు కాబట్టి, మాటు కూడా లేదు కాబట్టి నెక్స్ట్ పాకు వస్తాం. అంటే సారీగా పా, సారీ టు గావన్ పా. గావన్ లేదు కాబట్టి దాటుకు వస్తాం. అంటే సారీగా పాదా. నీవన్ నీటి ఉండదు కాబట్టి సా, సారీగా పాద సా. ఈ యొక్క అవరోహణలో కూడా సేమ్ అవి వస్తాయండి. వాటి తిరగలేస్తే సా దా పా గా రీ సా. ఉత్తరం వేసాలంటే సారీగా పాద సా, సా దా పా గా రీ సా. ఇది ఎట్లా వచ్చినట్టు చూడండి, సారీగా అంటే గా బ్లాక్ వచ్చింది ఋతుకట్లో కాబట్టి. కానీ మన నియమైంది ఈరోజు, మన యొక్క ఈరోజు ప్రయోగం ఏంటి? మన ప్రయోగం మన ఈ ప్రయోగంలో ఈ కీబోర్డ్లో అన్నీ కూడా మనకి వైట్ కీస్ రావాలని మనం చేస్తున్న ప్రయోగం మనం అందరం కూడా. కాబట్టి మనకి బ్లాక్ రావద్దు కాబట్టి దీని శృతి మార్చుకోవాలి, శృతి తీసుకోవాలి. శృతి ఒకటి కాకుండా శృతి 2 తీసుకోవాలి. 1 1 2 తీసుకోండి. 2 తీసుకుంటే సా ఉంది కండి, సా. తర్వాత రీవన్ లేదు, రీ2 అంటే సారీ. తర్వాత ఏమంటే గా ఉంది అంటే సారీగా. చూసారండి, సా. రీవన్ లేదు కాబట్టి చూడండి, మీకు అవపడుతుందా? మీ కెమెరా అవపడుతుందా? సా. రీవన్ లేదు, రీ2 గా ఉందంటే సారీగా, సారీగా. ఘాటు లేదు, మావన్ లేదు, మాటు లేదు కాబట్టి పా. సారీ, సారీగా పా అంతేకండి. సారీగా, ఘాటు లేదు, మావన్ లేదు, మాటు లేదు కాబట్టి పా. సారీగా పా, సారీగా పా. ఇంకేం కావాలి? దాటు, దాటు అంటే ఇది పాయిపోయింది కండి, దావన్ లేదు, దాటు అంటే సారీగా పదా. తర్వాత నీవన్ లేదు, నీటు లేదు కాబట్టి సా. చూసారండి, సారీగా పదా సా, సాదా పగరి సా. ఓకేనండి, సారీగా పదా సా, సాదా పగరి సా. అట్లా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఏంటిదండి? మధ్యమతి రాగం. నెక్స్ట్ ఏంటిది? మధ్యమవతి రాగం అండి. ఇది కూడా శృతి మనం తీసుకోవాలండి. అదే రాగంలో శృతి మనం తీసుకుంటే మనకన్నీ కీస్ మొత్తం బయట వస్తాయండి. ఈ ఇలా ఉన్న స్వరాలు సా, రీ2, మావన్, పా, నీ2, నీవన్, సా. సారీ, తర్వాత అవరోహణలో సా, నీవన్, పా, మావన్, రీ2, సా. ఎన్ని రాగాలండి చెప్పాక మీకు? వ్యాన్ కూడా చిన్న రాగాలన్నమాట. చిన్న రాగాలు కాబట్టి మొత్తం అన్నీ ఉన్నామండి. సరిగమ పదనిస మొత్తం ఉన్నామండి. కొన్ని స్వరాలు తగ్గుతాయి అన్నమాట, చిన్న స్వరాలు, చిన్న రాగాలు. ఏంటంటే ఇది మధ్యమవతి రాగం తీసుకుంటే ముందర మరి రావడం చూడండి, శృతి ఒకటిలో. ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి శృతి ఒకటి. సరి మా పని సా, సని పని సా. చూడండి, సా. రీవన్ లేదు కాబట్టి రీ2. గావన్ ఘాటులు కాబట్టి మావన్ అంటే సారీ మా. సరిపోయిందిగా, సారీ మా. మాటు లేదు కాబట్టి పా. సారీ మా పా.
దావన్ దాటులో కాబట్టి నీవన్. సారీ మా పాని నీటి ఉందంటే ఇది కాబట్టి సా. సారీ మా పాని సా సా నీ పా మారి సా. అయితే ఇప్పుడు మనకి బ్లాక్ వచ్చారు చూడండి కదా. మన యొక్క ఈ ప్రయోగం ఏంది, మనం ప్లే చేసే రాగంలో ఏదో ఒక శృతిలో మనకి బయటకు రావాలి కాబట్టి శృతి మనం 5 తీసుకోవాలి. 5 చూడండి, 1 2 3 4 5. ఇది అప్పుడు సా అయిపోతుంది. ఇది సా తీసుకుంటే సా తీసుకుంటే రీ1 లేదు కాబట్టి రీ2. సారీ రీ గావన్ ఘాటులో కాబట్టి మా అంటే సారీ మా. సారీ మా తర్వాత మాటు లేదు కాబట్టి పా. సారీ మా పా. సారీ మా పా. దావన్ దాటులో కాబట్టి నీవన్. ఇదేంటిదండి నీటి దగ్గర సా అంటే సారీ మా పా నీ. సరే అండి, శృతి ఇక్కడ మనకి వచ్చింది 5 వచ్చింది శృతి. 1 2 3 4 5 ఏంటండి 1 2 3 4 5. సారీ మా పా నీ సా సా. తర్వాత ఏంటండి రాగం రేవతి రాగం అండి. ఏంటిది ఇది, రేవతి రాగం. చూడండి మొదట అంటే చూడండి శృతి కూడా చూడండి. అయితే రేవతి రాగాన్ని మొత్తం బయటికి రావాలి మనకు కావాలంటే శృతి మనం ఏం తీసుకోవాలండి 3 తీసుకోవాలి. శృతి 3 తీసుకోవాలి. శృతి 3 తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇది సా తర్వాత రీ1 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 తర్వాత సా రీ1 రీ2 ఉంటుందండి ఉండదు. రీట్ ఉండదు కాబట్టి గావన్ ఉండదు, ఘాటు ఉండదు. మా అంటే సారీ మా. సారీ మా మాట ఉండదు కాబట్టి పా అంటే సారీ మా పా. సారీ మా పా. దావన్ దాటు ఉండదు కాబట్టి నీవన్. నీటి ఉండదు కాబట్టి సా. చూసారా ఇక్కడ శృతి 1 2 3, ఇక్కడ శృతి 1 2 3 అంటే సారీ మా పా నీ సా సా నీ పా మా రీ సా. చూసారండి చూడండి సారీ మా పా నీ సా సా నీ పా మా రీ సా. ఇలా మొత్తం పేర్లు వస్తాయండి. తర్వాత నెక్స్ట్ ఏం రాగం ఏంటిదండి, హిందోళ రాగం. నెక్స్ట్ ఏంటిదండి హిందోళ రాగం. మామూలు ఇందులో శృతి ఏంటి మామూలు ఎలా ఉంటుందండి, సాగ మద నిస ఉంటుంది. సాగ మద నిస. అవరోహణలో సాని దమ గస ఉంటుంది. అంటే మామూలుగా శృతి ఒకటి చేస్తే సాగ మద నిస సాని దమ గస. అలా ఉంటుంది. మనం దీన్ని ఈ బ్లాక్స్ తప్పాము మనం. అంటే ఏం చేయాలి, మనం రాగం మార్చకుండా కేవలం మనం శృతి 3లో మనం ప్లే చేయాలండి. శృతి 3లో మరియు 6లో ప్లే చేస్తే మనకి మొత్తం కీస్ బయట వస్తాయి. అంటే రాగం మారదండి, రాగం మారదు. హిందువుల రాగంలోనే ఉంటాం మనం, కాకపోతే శృతి మారదు మనకి. చూడండి శృతి
తీసుకొని 3 1 2 3 తీసుకుంటే అప్పుడు సా అయిపోతుందండి. ఇది సా అయినప్పుడు రీ1 రీ2 ఉండదు కాబట్టి గా అంటే సాగా సాగా కాబట్టి ఘాటు ఉండదు కాబట్టి మా1 అంటే సాగామా సాగామా మాటు ఉండదు కాబట్టి ఉండదు కాబట్టి నెక్స్ట్ ఏంటది పా ఉండదు, నెక్స్ట్ దా ఉంటుంది. దా సాగామాద సాగామాద తర్వాత దాటు ఉంటుందంటే ఉండదు కానీ ఉండదు. తర్వాత ఏముంటుంది నీటు ఉంటుంది. నీటు సాగామాద తర్వాత నీటు ఉండదు కాబట్టి సాగామాదని సాని దామా సాగామాదని సాని దామా ఓకేనండి. తర్వాత నెక్స్ట్ శృతి 6 తీసుకోండి. 6 అంటే తీసుకోవచ్చు, ఏం కాదు. 1 2 3 4 5 6 ఇప్పుడు ఇది సా అయిపోతుందండి. సా రీ1 రీ2 ఉండదు కాబట్టి గా సాగా సాగా ఘాటు ఉండదు కాబట్టి మా సాగామా 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 సా అండి సాగామా మాటు ఉండదు కాబట్టి పా ఉండదు కాబట్టి దా సాగామా దాటు ఉండదు కాబట్టి నీ1 నీటు ఉండదు కాబట్టి సాగా సాగామాదాని సాని దామా సాగామాదాని సాని దామా సాగామాదాని సాని దామా సాగామాదాని సాని దామా గా సాగామాదాని సాని. ఓకేనండి, ఇదండి నేను చేసిన ఈ ప్రయోగం. నచ్చితే బాగుందనిపిస్తే బాగుందని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ యొక్క రెస్పాన్స్ బట్టి నా క్లాస్ ఉంటాయండి. నేను ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఈజీగా కీబోర్డు ప్లే చేయడం వారికి ఈజీగా, అంటే ఇది కీబోర్డు అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. హార్మోన్ అనేది నేర్చుకోవాలండి. రేపు మన ఏజ్ అయిపోయినాక మనకి ఒక వ్యాపకంగా ఉండాలండి ఇది. కాబట్టి తప్పకుండా నేర్చుకోండి కీబోర్డు. మీ యొక్క ఎవరు కొత్త వాళ్ళు చూస్తుంటే ఈరోజు చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నానండి. లైక్ కొట్టండి ఇష్టం ఉంటే, అలాగే మీ పక్క వారు పంపండి ఈ క్లాస్ నచ్చితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.